ప్రభుత్వం వైపు నుంచి భూములు ఆశించడమో ఇతర ఏదైనా ఆర్థిక లబ్ధి ఆశించే కంటే మా ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్యనే. విద్య ఒక్కటే మీ జీవితాలను మారుస్తుంది. విద్య ఒక్కటే మీ తల్లిదండ్రులను ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా ఈ సమాజంలో నిలబెడుతుంది. విద్య రాని వాడు వింత పశువు అని ఎప్పుడో పెద్దలు చెప్పారు. ఈరోజు ఈ సమాజంతో పోటీ పడాలి అని అంటే, ఈ సమాజంలో అభివృద్ధి చెందిన పౌరులుగా మీకు గుర్తింపు రావాలి అని అంటే మీరు విద్యలో రాణించాలి. అందుకే ఈరోజు విద్యనే ప్రథమ ప్రాధాన్యత కింద మా ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తుంది. ఎడ్యుకేషన్ ఈజ్ మై టాప్ ప్రయారిటీ. అందుకే ఈరోజు నాట్ ఓన్లీ IIIT ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ను కూడా ఈరోజు పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్ నగర్ జిల్లాకు మనం ఇవ్వడం జరిగింది. ఇవే కాదు, ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విత్ 25 acres campus we are going to spend 200 crores for each educational institute. సో ఇవన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడాలి అంటే ఇప్పుడు ఇంతకుముందు వేదిక మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని చూసింది. ఈరోజు వాళ్ళ నేపథ్యము ఊరిలో ఉన్న భూమి కాదు, వాళ్ళ నేపథ్యం వాళ్ళ చదువు ఉంది. కాబట్టే దామోదర్ రాజ నరసింహ గారు వాళ్ళ ఫాదరే మంత్రి, కానీ ఈరోజు మీతో ఇంటరాక్ట్ అవుతున్నాడు అని అంటే అతను బాగా చదువుకున్నాడు కాబట్టి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ చదువుకున్నాడు కాబట్టి ఈరోజు ఒక మినిస్టర్గా ఏ శాఖ ఇచ్చినా కూడా సమర్థవంతంగా ఎందుకు నిర్వహించగలుగుతున్నాడు అంటే చదువుకున్నాడు కాబట్టి. రేపటి భవిష్యత్తు కూడా చదువు మీదనే ఆధారపడి ఉంటుంది. చదువు లేకపోతే మన భవిష్యత్తు గాఢాంధకారం అవుతుంది. అందుకే ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, లా కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, IIIT ఏమేమి కావాలనో అన్నిటినీ ఈరోజు మనం తెచ్చుకున్నాము. ఇవ్వగలిగిన స్థానంలో మనం ఉన్నాం. ఈరోజు మనం సంతకం పెడితే, పాలమూరు జిల్లా వాడు సంతకం పెడితే ఏదైనా జరుగుతుంది. మీరు సాధించుకొని సమాజానికి ఆదర్శంగా నిలబడే విధంగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా నా సూచన ఒక్కటే, నిబద్ధత చాలా ముఖ్యం. నిబద్ధత లేని చదువు కానీ, నిబద్ధత లేని జీవిత ప్రయాణం కానీ మీకు ఉపయోగము ఉండదు. మీరు క్రమశిక్షణతో కూడుకున్న విద్యను నేర్చుకోండి. 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు కష్టపడండి. ఆ తర్వాత 75 సంవత్సరాలు మీరు సుఖమైన జీవితము, మీ జీవితంలో గౌరవం అన్నిటికంటే సమాజంలో మీకు గౌరవం తెచ్చిపెడుతుంది చదువుకున్న వాళ్ళకు. నిన్నటి వరకు మనల్ని పట్టించుకోని వాళ్ళు కూడా ఇవాళ మీరు గ్రూప్ 1 సివిల్ సర్వెంటో మీరు సెలెక్ట్ అయితే ప్రతి ఒక్కరు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని గౌరవిస్తారు. చదువు